Hello my dear friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు వీకెండ్ సండే యాజ్ ఇట్ ఈస్ వీక్లీ 7 పిక్స్లోని 5th ఎపిసోడ్ 5 సిరీస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈవెన్ దో లాస్ట్ 2 వీక్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ అండర్ పర్ఫామ్ చేసినప్పటికీ, బట్ మనం ఇన్వెస్ట్ చేసింది 1 వీక్లోనే రిటర్న్స్ రావడానికి అయితే కాదు. లాస్ట్ వీక్లో మార్కెట్స్ ఎలా ఉన్నాయో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఇట్ విల్ రికవర్ సూన్. సో ఈ వీక్ అయితే స్పెషల్లీ లాస్ట్ వీక్లో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ దో దెర్ ఆర్ సమ్ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ద కంపెనీస్ అండి, బట్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఫండమెంటల్ వైజ్గా బెస్ట్ ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ సింపుల్గా కొన్ని ఫార్ములాస్ అయితే నేను యూజ్ చేయడం జరిగిందండి. ఐ విల్ షో యూ ద ఫార్ములాస్ బికాజ్ యూ కెన్ రేజ్ అవుట్ బై యువర్ ఓన్ ఆల్సో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా మేజర్ కన్సర్న్ వచ్చేసి నెట్ ప్రాఫిట్స్ అండి. నెట్ ప్రాఫిట్స్ లేటెస్ట్ క్వార్టర్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిసీడింగ్ క్వార్టర్ కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవడం జరిగింది. అండ్ ప్రిసీడింగ్ క్వార్టర్ ఇవి కూడా లాస్ట్ సెకండ్ క్వార్టర్ కంటే అండ్ లాస్ట్ సెకండ్ క్వార్టర్ ఇవి కూడా ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిన కంపెనీస్ని లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి చూసుకున్నట్టయితే. అదేవిధంగా కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 1000 రూపీస్ కంటే బిలో ఉండేలా చూడడం జరిగింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది నెగటివ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడం జరిగింది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 50% కంటే ఎబో ఉండేలా చూసుకున్నాను. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 10% కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవడం జరిగింది. డెట్ టు ఈక్విటీ యాజ్ యూ నో బిలో 2 అండి. అండ్ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ఈజ్ 0. ఈ పారామీటర్స్తో మీరు రన్ క్వెరీ చూసినట్టయితే కనుక మీకు ఇక్కడ 7 స్టాక్స్ రావడం జరిగిందండి. ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్, ఆర్ఫిన్ ఇండియా, ఇన్ఫోబిన్స్ టెక్నాలజీస్, రాజనందిని మెటల్, రాజరతన్ గ్లోబల్, షిల్చార్ టెక్, టిన్ ప్లేట్ కంపెనీ. సో ఇందులో చూపించిన కంపెనీస్ నేమ్స్ అన్నీ మీకు వెల్ నోన్ కంపెనీసే అండి. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఏ వీడియోస్ అయితే సెలెక్ట్ చేయడం జరిగిందో ఆ వీడియోస్లో మనకి బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్లో ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ గురించి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆర్ఫిన్ ఇండియా గురించిన రిజల్ట్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ఫోబీన్స్, రాజనందిని మెటల్స్, రాజరతన్ గ్లోబల్. ఓన్లీ 6th కంపెనీ వచ్చేసి మనకి ఇక్కడ న్యూ కంపెనీ అండి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే టిన్ ప్లేట్ కంపెనీని మనం లాస్ట్ 4-5 మంత్స్ బ్యాకే స్మాల్ కేస్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఈ 7 కంపెనీస్ అండి. ఈ 7 కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సింథటిక్ రబ్బర్ అండ్ సింథటిక్ లాటెక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఇట్ ఈస్ ఏ మోనోపోలీ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ ఆసియన్ పెయింట్స్ అనమాట. సో వెరీ గుడ్ బిజినెస్ మోడల్ అండి. 591 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. కంపెనీ యొక్క డెట్ చూసుకున్నట్టయితే మనకి కేవలం 50 crores మాత్రమే కనిపిస్తూ ఉంది. అండ్ డెట్ టు ఈక్విటీ అండ్ డెట్ టు ప్రాఫిట్ చూసినా కూడా 0.5, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పవచ్చు. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ అనేది కాస్త ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది, విచ్ ఇస్ 31. బట్ ఓవరాల్గా స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్లో మనకి 36% ప్రాఫిట్స్ గ్రోత్ అనేది చూపించడం జరిగింది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది డబుల్ డిజిట్ ఉంది. ఎబివిడా అనేది కూడా మనకి 21 కనిపిస్తుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 345 ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాస్ట్ క్వార్టర్లో చూసినట్టయితే 98.8 crores కనిపిస్తుంది. సో డివిడెండ్ కూడా ఇస్తూ ఉన్న కంపెనీ అండి. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 58.2% ఉంది. చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది లాస్ట్ 3 yearsలో చూసుకున్నట్టయితే పాజిటివ్గా కనిపిస్తుంది. సేల్స్ గ్రోత్ 19.8% కాగా రిటర్న్స్తో గ్రోత్ అయితే 5 yearsలో. ప్రాఫిట్ అనేది మనకి 35% వేరియేషన్ అనేది చూపిస్తూ ఉంది. సో స్టాక్ ఈజ్ 3065 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి. సో స్టాక్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. చార్ట్లో ఎలా ఉందో చూద్దాం. మీరు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకున్నట్టయితే స్టాక్లో మంచి బుల్లిష్నెస్ రావడం జరిగిందండి. సో ఈ స్టాక్ అనేది మనకి ఆల్మోస్ట్ 350 రూపీస్ నుంచి April 5th అండి, ఈ మంత్లోనే ఈ లాస్ట్ 20 డేస్లోనే 350 రూపీస్ నుంచి 600 రూపీస్ వరకు ఆల్మోస్ట్ 80% ర్యాలీ తీసిన కంపెనీ అండి. ఫర్దర్గా అప్పర్ మూమెంట్ ఉంటుందా అంటే ఎస్ అండి, ఐ విల్ గెస్ ఇట్ ఈజ్ ఏ బుల్లిష్ ర్యాలీ ఫర్ దిస్ కంపెనీ. కమింగ్ డేస్లో ఇది మంచి అప్పర్ మూమెంట్ చూపించే అవకాశాలు ఇంకా ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నవారే ఈ పోర్ట్ఫోలియో గురించి అబ్జర్వ్ చేయండి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ బెస్ట్ ఉన్నాయి అంటే టెంపరీ మూమెంట్ ఉండి మళ్ళీ కన్సాలిడేషన్ ఉండొచ్చు. బట్ కమింగ్ క్వార్టర్స్లో కూడా ఇవి మంచి రిజల్ట్స్ చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ క్యాలిక్యులేటింగ్ హియర్, కన్సిడరింగ్ హియర్ 4 quarters, లాస్ట్ 4 quarters యొక్క రిజల్ట్స్ని మనం అబ్జర్వ్ చేసాం కాబట్టి ఇట్ కెన్ బి గివ్ ఫర్దర్ ఆల్సో మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆర్ఫిన్ ఇండియా లిమిటెడ్ అండి. ఆర్ఫిన్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా
ఫెర్రల్ మెటల్స్కి సంబంధించిన కంపెనీ. సో ఇది 371 crores మార్కెట్ క్యాప్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ. 234 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో దీని యొక్క చార్ట్ చూసినా కూడా లాస్ట్ ఫ్యూ డేస్లోనే మనకి ఏప్రిల్ 1 నుంచి చూసుకున్నట్టయితే మార్చ్ 16 రోజున 127లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ అండి. 121లో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 234, అంటే 1 monthలోనే డబల్ 100% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో కంపెనీలో పీఈజీ రేషియో అనేది నెగిటివ్గా ఉంది. వై? బికాజ్ 5 years ప్రాఫిట్ వేరియేషన్ అనేది మనకి నెగిటివ్గా ఉంటుంది. లాసెస్ కూడా పోస్ట్ చేసిన కంపెనీ ప్రీవియస్ ఇయర్స్లో చూసుకున్నట్టయితే. ఇక్కడ మీరు మార్చ్ 2020లో చూసుకున్నట్టయితే కనుక మనకి నెగిటివ్ రిటర్న్స్ని పోస్ట్ చేసిన కంపెనీ 26.71 మీరు ఇక్కడ చూడొచ్చు. సో 26 lakhs లాసెస్ని పోస్ట్ చేసిన కంపెనీ. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ 4 quartersలో చూడండి 1 ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో 1.26 నుంచి 2.53 అండ్ 2.74, 3.27 crores అనేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అయితే మనకి చూపిస్తూ ఉన్న కంపెనీ. సో స్టాక్ యొక్క డెట్ ఎలా ఉందో చూద్దాం. స్టాక్ యొక్క డెట్ వచ్చి 112 crores అండి. సో మెటల్ సెగ్మెంట్లో కాస్త డెట్ అనేది ఎక్కువగానే ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇది కూడా అదే రకంగా డెట్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ స్టాక్ యొక్క క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్టయితే మనకి 88% గ్రోత్ అనేది అయితే క్వార్టర్ కనిపిస్తుంది. లేటెస్ట్ క్వార్టర్లో చూసినట్టయితే స్టాక్ అనేది కాస్త ఓవర్ వాల్యుయేషన్స్తో ట్రేడ్ అవుతుందండి. మేబీ యూ కెన్ యాడ్ యువర్ 20 to 30% హియర్, అండ్ ఇఫ్ ఎనీ కరెక్షన్ హ్యాపెన్స్ హియర్ యూ కెన్ యాడ్ అనదర్ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ అండి. ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ లంసంతో వన్ టైం చేయకూడదు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ స్టాక్ బై పార్ట్స్ అనమాట. సో థర్డ్ స్టాక్ వచ్చేసి ఇన్ఫోబిన్ టెక్నాలజీ అండి. దీని గురించి కూడా మనం స్పెషల్గా స్టాక్ ఆఫ్ ద మంత్ వీడియో మనం 2020లోనే చేయడం జరిగింది. ఎట్ ద ప్రైస్ ఆఫ్ 90 రూపీస్లో ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 811 రూపీస్. 1 yearలోనే 193 రూపీస్ నుంచి 875 వరకు ర్యాలీ తీసిన కంపెనీ అండి. దిస్ ఈస్ ద లోయెస్ట్ ప్రైస్. 52 వీక్లో చూసుకున్నట్టయితే దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్, విచ్ ఈస్ వెరీ గుడ్. ఆల్మోస్ట్ 7x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ 1 yearలో చూసినట్టయితే. ఆర్ఓసీ వచ్చేసి 27% అండి. ఆర్ఓఈ వచ్చేసి 27.5%. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్న స్టాక్ యొక్క పీఈ అనేది మరీ ఓవర్ వాల్యుయేషన్స్లో లేదండి. 30 times ఇండస్ట్రీ పీఈ ఉంటే స్టాక్ యొక్క పీఈ అనేది 34 times ఉంది. డెట్ చూసుకున్నట్టయితే కేవలం 28 crores మాత్రమే డెట్ ఉన్న ఐటీ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. సో ఈ కంపెనీలో కూడా ఫర్దర్గా మంచి గ్రోత్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బికాజ్ ఇట్ ఈస్ గివింగ్ ఎ గుడ్ రిటర్న్స్. లాస్ట్ క్వార్టర్లో చూసుకున్నా కూడా మనకి 64% గ్రోత్ అనేది అయితే క్వార్టర్ కనిపించడం జరిగింది. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి రాజనందన్ మెటల్స్ అండి. సో రాజనందన్ మెటల్స్లో చూసుకున్నట్టయితే డెట్ అనేది 51 crores కనిపిస్తూ ఉంది. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్నట్టయితే మనకి 93% గ్రోత్ అనేది కనిపించిందండి. సో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ఇస్ 0. అండ్ ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ యొక్క పీఈ అనేది ఓవర్ వాల్యుయేషన్స్తోనే కనిపిస్తుందండి. సో ఇది కేవలం ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. స్టాక్ అయితే కాస్త ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్తో ఉన్నప్పటికీ రిటర్న్స్ అయితే చాలా బాగున్నాయి. మేబీ ఈ బుల్లిష్నెస్ ర్యాలీ అనేది ఫర్దర్గా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకి రాజరతన్ గ్లోబల్ అండి. సో రాజరతన్ గ్లోబల్లో చూసుకున్నా కూడా మనకి డెట్ అనేది 137 crores మాత్రమే ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.4 అండ్ డెట్ టు ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 1.1% అనేది అయితే కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 24.5 అండి. సో స్టాక్ యొక్క ఆర్ఓసీ 39.7 ఉంది, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఆర్ఓఈ చూసినట్టయితే 43% అండి, విచ్ ఈస్ అల్టిమేట్లీ గుడ్. అండ్ స్టాక్ యొక్క పీఈ రేషియో చూసుకున్నట్టయితే ఓవర్ వాల్యుయేషన్స్తో అయితే కనిపిస్తుంది ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే. సో ప్రాఫిట్ వేరియేషన్ అయితే క్వార్టర్లీ 59.5% ఉంది. 5 years ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్నా కూడా మనకి 45% అనేది కనిపిస్తూ ఉంది. సో 1 yearలోనే 185 రూపీస్ నుంచి 800 లెవెల్స్కి ర్యాలీ తీసిన కంపెనీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద కంపెనీ అండి. బట్ 800 లెవెల్స్ నుంచి ప్రజెంట్ అయితే కాస్త కరెక్షన్ అయ్యి 765లో ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకి షిల్చార్ టెక్ అండి. షిల్చార్ టెక్నాలజీస్ అనేది కేవలం బీఎస్సీలో ట్రేడ్ అవుతూ ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇట్ ఈస్ టెలికాం పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి కూడా దీంట్లో రెవెన్యూ జనరేషన్ ఉంది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇట్ ఈజ్ ఏ మిసిలినియస్ కంపెనీ అని చెప్పొచ్చు. లాస్ట్ డే చూసినట్టయితే ఇది 12% వరకు ర్యాలీ తీసిన కంపెనీ అండి. 466లో ట్రేడ్ అవుతుంది ప్రజెంట్ చూసుకున్నట్టయితే. 181 నుంచి 4x మల్టీ బ్యాగర్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. 4575% క్వార్టర్ మనకి రిజల్ట్స్ని అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తూ కనిపిస్తుంది. ప్రాఫిట్ వేరియేషన్ అనేది 5 yearsలో కూడా పాజిటివ్గా టర్న్ ఓవర్ తీసుకుంది. అండ్ పీఈజీ రేషియో అయితే ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. స్టాక్ యొక్క పీఈ మాత్రం 12.6 times ఉందండి. ఇండస్ట్రీ పీఈ మనకి 30 times ఉన్నట్టయితే. సో ఇట్ ఈజ్ ఏ డిస్కౌంటెడ్ వాల్యుయేషన్ అని చెప్పవచ్చు. సో బుక్ వాల్యూతో కంపేర్ చేసుకున్న స్టాక్ యొక్క ప్రైస్ అనేది
3 times కంటే తక్కువగానే ఉంది ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 812గా కనిపిస్తుంది. కమింగ్ డేస్లో ఇది ఇంకా మేబీ 2x మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అయితే ఈ స్టాక్లో ఉందన్నమాట. మేబీ 2 to 3 years చూసుకున్నట్టయితే. ఓవరాల్గా దీని యొక్క చార్ట్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. ఈ January 1st నుంచి చూసుకున్నట్టయితే మనకి January 1st 240 లెవెల్స్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ ప్రజెంట్ 460కి విత్ ఇన్ 3 to 4 monthsలోనే మనకి 100% రిటర్న్స్ ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అని చెప్పవచ్చు. టిన్ ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా చూసుకున్నట్టయితే కనుక మనకి ఇది కూడా స్టీల్ షీట్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. దీని యొక్క డెట్ చూసుకున్నట్టయితే లోయెస్ట్ 11.8 crores కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ 0.01, డెట్ టు ప్రాఫిట్ 0.03. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పవచ్చు. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 3 times కంటే ఎబో ఉందండి. ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే స్టాక్ పీఈ అనేది సేమ్ రేంజ్లో అయితే కనిపిస్తుంది, విచ్ ఇస్ 12 times. బట్ ఆర్ఓఈ చూడండి, ఆర్ఓసీఈ చూడండి. ఆర్ఓఈ 35%, ఆర్ఓసీఈ అనేది 47%. అండ్ క్వార్టర్ రిజల్ట్స్ గ్రోత్ చూసినట్టయితే 104% కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. సో డివిడెండ్స్ ఇస్తూ ఉన్న కంపెనీ 195 రూపీస్ నుంచి 443 రూపీస్ వరకు వెళ్ళి ప్రజెంట్ అయితే 407లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. దీని యొక్క క్వార్టర్లీ వేరియేషన్ రిజల్ట్స్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, విచ్ ఈస్ హియర్. లాస్ట్ 1 year వరకు మార్చ్ 2021లో చూసుకున్నట్టయితే 74 crores అండి. అదే కనుక మీరు జూన్లో చూసుకున్నట్టయితే నెగటివ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ, లాసెస్ మేకింగ్ కంపెనీ 7 crores వరకు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇది 152 crores పెరిగింది. క్వార్టర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నెగటివ్ రిటర్న్స్ నుంచి 20 crores పాజిటివ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళలేదండి, లాసెస్ అయితే చూపించలేదు. సో క్వార్టర్ మంచి ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ ఉన్న కంపెనీ విచ్ ఈస్ టిన్ ప్లేట్ కంపెనీ. సో యూ మే అబ్జర్వ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ వ్యూ. ఎందుకంటే ఇలాంటి గ్రోత్ చూపించే కంపెనీ చాలా మంచి బుల్లిష్ ర్యాలీ చూపించే అవకాశం ఉంటుంది, చాలా మంచి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా దీస్ ఆర్ ద 7 stocks అండి. స్మాల్ కేస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో, ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.